ది ఇండియన్ బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇది జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ ని డెవలప్మెంట్ చేసుకోనికే దీన్ని తెచ్చిర్రు. ఈ ధరలను ఎంతకి ఇస్తారంట, ఈ మహానుభావుడు ఎంతకి ఇస్తారంట అంటే ల్యాండ్ కన్వర్జేషన్ రేషియో ప్రకారం SROలో ఉన్న రేటు కంటే 30% ఉంటే చాలంట. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఒక ఏరియాలో ఎస్టాబ్లిష్మెంట్ అయిందంటే ఒక ఫ్యాక్టరీలో మినిమం టు మినిమం 100 ఫ్యామిలీలు బతుకుతాయి. 100 ఫ్యామిలీలు ఒక్క ఫ్యామిలీకి 2 చొప్పున వేసుకున్నా వాడు రెంట్ అది ఇది ఈ ఫ్యాక్టరీ మీదనే పడి చుట్టుముట్టు డెవలప్మెంట్ కానీ పాల షాపులు, కిరాణా షాప్స్ వాళ్ళ పొట్ట నిండికి వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఒక 100 ఫ్యామిలీలు కాపాడుకుంటుంది కదా ఈ ఫ్యాక్టరీ మీద. ఇప్పుడు వీళ్ళని నిలగొడితే ఈ భూమి అమ్ముకుంటే వీళ్ళు ఏడుకోవాలి, ఫ్యాక్టరీ పెట్టినాడు ఏడుకోవాలి, కోట్లు నాడు పోతాడన్న. చిన్న చిన్న పారిశ్రామిక చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని బయటికి పోమంటే వీడు ఏడికి వెళ్ళిపోతాడు. ఏమన్నా పైసలు ఇస్తున్నారంటే ఏం లేదు, జస్ట్ నోటీస్ పంపించడం లేదా హైడ్రా పేరు చెప్పి కొట్టడం. అరే ఎప్పుడు కొట్టుడేనా, ఏడికి పోతాడు, ఎట్లా బతకాలి? నెక్స్ట్ గవర్నమెంట్ తెప్పించుకోవడానికి పైసలు కావాలి, ఢిల్లీకి పంపిణీకి పైసలు కావాలి, ఏదో ఒకటి చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న జూబ్లీహిల్స్కి కింద మీద పడి కొట్లాడి రాష్ట్రం 2 గంటలు పైసలు ఎగిరేసి అన్ని పైసలు రాష్ట్రంలో ఎగిరేయాలంటే ఎన్ని పైసలు కావాలి అన్న ఒక స్ట్రాటజీతోని ఈ భారీ స్కామ్ స్టార్ట్ చేసిర్రు.